అందరికీ నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ప్రతిదీ అబద్ధమేనని స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలే చెప్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని, రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా నిజం చెప్పరని, ఆయన ఒక ఘరానా మోసగాడని ధ్వజమెత్తారు హరీష్ రావు. రేవంత్కు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే రుణమాఫీ చేయాలని హరీష్ రావు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట నుంచి మీడియాతో సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. దేవుళ్ళపై ఒట్టు పెట్టి దేవులనే మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో అన్ని రికార్డులు భద్రంగా ఉన్నాయి. రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే రుణమాఫీ చేయాలి. రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా నిజం చెప్పలేదు, నిజం చెప్పరు, అన్ని అబద్ధాలే అని హరీష్ రావు పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ఘరానా మోసగాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పాలి. ఆనాడు 1400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంటు పెండింగ్ పెడితే అదే మా ప్రభుత్వం కట్టాం. పిల్లలకు క్షమాపణలు చెప్తావా? ముక్కు నేలకు రాస్తావా? నిరుద్యోగుల గురించి రేవంత్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. గన్మెన్లు లేకుండా అశోక్ నగర్కు రాగలవా అని నిలదీశారు హరీష్ రావు. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కంటే రేవంత్ తక్కువ ఇచ్చారు. 15,000 కోట్ల రైతు బంధు రేవంత్ ఎగ్గొట్టారు. 2025-26లో మీరు ఇచ్చింది కేవలం 11,000 కోట్లు మాత్రమే. ఇది తప్పు అయితే ముక్కు నేలకు రాస్తా, రేవంత్కు ఇదే నా సవాల్ అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతకు మోసం చేస్తావా? 3 ఏళ్లలో 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డిని కోర్టుకు ఈడుస్తా, నాపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు బయట పెట్టాలి, పరువు నష్టం దావా వేసి కోర్టుకు లాగుతా, రైతు బంధు రుణమాఫీపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దాం, కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై మీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు, మీ అవినీతిపై పోచారం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ విషయంలో రేవంత్కు ఊరికే వెళ్ళాం. అందరికీ రుణమాఫీ అయితే అక్కడ రాజీనామా చేస్తా. సొంత ఊర్లోనే రుణమాఫీ కాలేదంటే రేవంత్ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు హరీష్ రావు. సో ఇదండి హరీష్ రావు ఇచ్చిన డైలాగ్. అయితే మాత్రం ఈ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీ అభిప్రాయాన్ని.